అంటే ట్రెడిషనల్ యోగా అంటే ఏంటి? అది ఎలా చేయాలి? యా ట్రెడిషనల్ యోగాలో చాలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో అందులో ఒకటి యోగాసనాస్. సో మనం రెగ్యులర్గా చేసే యోగాసనాస్ అన్ని టీవీలో వీడియోస్లో చూస్తూనే ఉంటారు. అవి కాకుండా వేరే కొన్ని ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. సో వాటినే దండ్ బైటక్స్ అండ్ ముద్గర్ అండ్ గదా ఎక్సర్సైజెస్ అంటారు. ఓకే, సో ఈ ఎక్సర్సైజెస్ అన్నీ ఒకప్పుడు ఓన్లీ ఈ కుస్తీ పోటీకి వెళ్ళే వాళ్ళు, ఈ బాడీ బిల్డర్స్ ఓన్లీ వీళ్ళు మాత్రమే చేస్తుండే. సో ఫార్మర్స్, రెస్లర్స్, సోల్జర్స్, ఆర్మీ మెన్, పోలీస్ మెన్, సో వీళ్ళు మాత్రమే ఈ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ చేస్తుండే. కాలక్రమేణా అదేమైందంటే ఇది ఓన్లీ వాళ్ళ కోసమే చేయాలేమో, ఓన్లీ ఆ బాడీ బిల్డర్స్ కుస్తీ పోటీ వాళ్ళే చేయాలేమో, జనరల్ పబ్లిక్ అది అవసరం లేదేమో అనుకుంటారు. కానీ ఆ ఎక్సర్సైజెస్ అందరి కోసం. సో ప్రతి ఒక్కరూ చేయాల్సిన ఎక్సర్సైజెస్ అవి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దండ్స్ అండ్ బైటక్స్ అని ఉంటాయి. ఓకే, బైటక్స్ ఆర్ నథింగ్ బట్ స్క్వాట్స్, మన ఇండియన్ స్టైల్ స్క్వాట్స్. అందులో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. సో అవి లెగ్ మజిల్స్ స్ట్రాంగ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. దండ్స్ అని ఉంటాయి, అంటే ఇండియన్ పుషప్స్. సో నార్మల్ పుషప్స్ అంటే ఓన్లీ మనకి రెగ్యులర్ పుషప్స్ ఒకటే తెలుసు, కానీ ఇండియన్ పుషప్స్లో ఆల్మోస్ట్ ఒక 10 to 15 వెరైటీస్ ఉంటాయి. ఓకే, సో ఈ అప్పర్ బాడీ మజిల్స్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి. చెస్ట్ మజిల్స్, షోల్డర్ మజిల్స్, ఆర్మ్స్, అప్పర్ బ్యాక్, సో ఇవన్నీ స్ట్రాంగ్ అవుతాయి. సో ఇలా దండ్స్, బైటక్స్ అండ్ వీటితో పాటు ముద్గర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఓకే, సో ముద్గర్ పట్టుకొని మీరు పాత సినిమాలలో చూస్తుంటే ఇలా తిప్పుతూ ఉంటారు. ఓకే, సో ఆ ముద్గర్ ఎక్సర్సైజెస్ వల్ల ఏమవుతుందంటే మన లోపల మొబిలిటీ అనేది బాగా పెరుగుతుంది, మజిల్ స్ట్రెంగ్త్, ఇంటర్నల్ స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది. సో మనం నార్మల్గా వేరే ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో, ఈ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తే సేమ్ అవే బెనిఫిట్స్ వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ అంతకంటే ఎక్కువ బెనిఫిట్సే వస్తాయి. సో ఈ ఇండియన్ ఎక్సర్సైజెస్ వల్ల మనకి స్ట్రెంగ్త్ అనేది లాంగ్ టర్మ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ మోడర్న్ ఎక్సర్సైజ్ ఏది చేసినా కూడా మీరు జిమ్కి వెళ్ళి ఒక 6 months 1 year బాగా కష్టపడ్డారు, మంచిగా సన్నగా అయ్యారు, స్లిమ్ అయ్యారు. సో జిమ్ మానేసిన వితిన్ 2-3 monthsలోనే మళ్ళీ మీరు బ్యాక్ టు ఒరిజినల్ అయిపోతారు. సో ఈ ఇండియన్ ఎక్సర్సైజెస్ అలా ఉండదు. మీరు కొన్ని డేస్ చేసి ఆపేసినా కూడా ఆ స్ట్రెంగ్త్, ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మన బాడీలో కంటిన్యూ అయితేనే ఉంటుంది. సో అంటే మన ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ అనేది లాంగ్ రన్ బెనిఫిట్, లాంగ్ రన్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.